మూడు లోకాల్లోనూ ఎక్కడ ఎవరు రామ అంటే రక్షించడానికే ఆయన ఉన్నాడు. కాబట్టి మళ్ళీ హనుమన్ పిలువడు, హనుమా ఎవరో పిలుస్తున్నారయ్యా అండో, హనుమంతుడిని పిలిస్తే ఇంకేం పని అంటే ఈయనే వచ్చేస్తాడు వెంటనే. అక్కడ ఆయనకి వాహనంతో నిమిత్తం లేదు. అంతేకాదు ఎప్పుడూ రాముడు ధనుస్సుని విడిచిపెట్టాడు. గమనించండి, రామచంద్రమూర్తి అంటే ధనుస్సు, శ్రీకృష్ణుడు అంటే వేణువు లెక్క, శివుడు అంటే త్రిశూలం లెక్క ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డులు అంటే అవే. దేవుళ్ళకు కూడా ఆధార్ కార్డులు ఉంటాయి. దాన్ని పాన్ కార్డుతో జత చేస్తాడో లేదో చూడాలి. శివుడికి ఆధార్ కార్డు అంటే త్రిశూలం, రామచంద్రమూర్తికి ఆధార్ కార్డు అంటే కోదండం, కృష్ణుడికి ఆధార్ కార్డు అంటే వేణువు, విష్ణుమూర్తికి ఆధార్ కార్డు రెండు ఉంటాయి, శంఖ చక్రాలు. మనకి షుగర్ బీపీలాగా ఆయనకి శంఖ చక్రాలు ఉంటాయి. మనకు ఆధార్ కార్డు షుగర్ బీపీలే. దేశంలో సగం మందికి పైన అవే ఆధార్. అంచేత ఆయనకి శంఖ చక్రాలు ఉంటాయి. ఇలాగా ఈ దేవతలకు ఆయుధాలు ఎందుకంటే భక్త రక్షణ కోసం